డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చిన 2 పోలీస్ బృందాలు వర్మ కోసం గాలిస్తున్నాయి. ఆర్జీవీ హైదరాబాద్లోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. శంషాబాద్, షాద్నగర్లోని 2 ఫామ్ హౌస్లపైన ఫోకస్ పెట్టారు. ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ హైదరాబాద్లోనే చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో సాయంత్రంలోగా పోలీసులు ఆర్జీవీని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్, ఆర్జీవీని రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. 2 బృందాలుగా ఒంగోలు నుంచి పోలీసులు వచ్చారు. ఆర్జీవీ సోషల్ మీడియా నెట్వర్కింగ్ హ్యాండిల్స్ హైదరాబాద్లోనే ఉన్నట్లుగా చూపిస్తుండటంతో ప్రత్యేకంగా శంషాబాద్, షాద్నగర్లో 2 ఫామ్ హౌస్లు ఏవైతే ఆర్జీవీకి ఉన్నాయో అక్కడ ఉండే అవకాశం ఉంది అన్న విధంగా పోలీసులు చర్చిస్తున్నారు. అలాగే గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఒంగోలు పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఉదయం రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ అందుబాటులో లేడని తెలుసుకున్నటువంటి పోలీసులు అతని లొకేషన్ ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. కానీ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలోనే తన లొకేషన్ చూపిస్తున్నట్లు కూడా పోలీసులు కొంత ఆధారాలు కూడా సేకరించారు. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ అటు స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ కావచ్చు, మరోవైపు అటు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, చాలా మందిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడనేది రామ్ గోపాల్ వర్మపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక కదా అనేక సార్లు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు నిమిత్తం గతంలో రామ్ గోపాల్ వర్మకి పోలీసులు 35(1) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులకు ఈరోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటే ఈరోజు 25వ తేదీన ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇచ్చినప్పటికీ కూడా అతను రిప్లై ఇచ్చినాక కూడా పోలీసులు మళ్లీ కావాలనే కక్షపూరితంగా తన ఇంటికి వచ్చి తనని అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారండి. ఇప్పటికే తన అనుచరులు కూడా మాట్లాడిన తీరు కూడా చూస్తాం. ఈ రోజు తన న్యాయవాది లీగల్ టీం కూడా అందుకు అనుగుణంగా ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా 2 వారాల సమయం ఇంకా కావాలి. అతను బిజీ షెడ్యూల్ ముందస్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను ఈ రోజు అందుబాటులోకి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనుకుంటే వర్చువల్ గా ఖచ్చితంగా హాజరవుతారు. అందుకు అనుమతి ఇవ్వండి అని అటు లీగల్ టీం అటు పోలీసులను కోరినప్పుడు కూడా లీగల్ టీం కోరినటువంటి అనుమతికి పోలీసులు మాత్రం నిరాకరించారు. ఎక్కడ కూడా వర్చువల్ గా తాము అనుమతించేది లేదు, ఖచ్చితంగా ఈ రోజు అటెండ్ కావాల్సింది అంటూ కూడా పోలీసుల వైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రామ్ గోపాల్ వర్మ కానీ ఇప్పటివరకైతే అందుబాటులో రాలేదు. అతను ఎక్కడున్నాడో ఇప్పటివరకైతే పోలీసులకు ఎలాంటి సమాచారం కూడా లేదు. హైదరాబాద్ లోనే ఒంగోలు పోలీసుల బృందం ఉంది. కానీ ఇంటి దగ్గర నుంచి కొద్దిసేపు క్రితమే వారు వెనుదిరిగారు. ఇక రామ్ గోపాల్ వర్మ రాకపోవడంతో వారు ఈ సరౌండింగ్ ఏరియాలోనే ఉంటారా లేదా వెళ్లిపోయి మరొక నోటీసులు ఏమైనా డేట్ ఇచ్చి సర్వ్ చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ కోసం అయితే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి 2 ప్రత్యేక బృందాలు మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ స్టిల్ పెండింగ్ లోనే ఉంది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం తీసుకున్నారు. మరోవైపు 2 వారాల సమయం తమకు ఇస్తే ఖచ్చితంగా ఈ పోలీసులు దాఖలు ఇస్తున్నటువంటి కేసు నోటీసులకు ఖచ్చితంగా అటెండ్ అవుతారంటూ కూడా మరోవైపు రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం చెప్తుంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో పోలీసులు అంటే రిప్లై ఇచ్చిన దానికి మళ్ళీ నోటీసులు సర్వ్ చేస్తారా లేదా ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ మాత్రం విపరీతంగా కొనసాగుతుంది. గతంలో అతను అనేక సార్లు అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడుగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ మీద కూడా అనేక సార్లు సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక సార్లు ట్రోల్ చేశారు, అనేక పోస్టులు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. సునీల్, లెట్స్ సీ. సునీల్, థ్యాంక్ యూ.